బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన చేతుల మీదుగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. త్వరలో వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు కూడా టీడీపీలో చేరనున్నారు. దీనికి సమాచారం అందించడానికి మా విజయవాడ రిపోర్టర్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సునీల్ కుమార్ టీడీపీలో చేరడం గల కారణం ఏంటి? పృథ్వీ, వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 9వ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నివాసంలో, ఇక్కడ ఉండవల్లిలోనే ముఖ్యమంత్రి నివాసంలో ఆయన రావటం, మంత్రి నారాయణతో సహా ఆయన వచ్చిన తర్వాత సుమారు అర్ధగంటకు పైగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణతో కలిసి ఆయన బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, అదేవిధంగా మణిగాంధీ, ఆ తర్వాత డేవిడ్ రాజు, కలమట వెంకటరమణ, ఆదినారాయణ రెడ్డి, జయరాములు, విజయవాడ నుంచి జలీల్ ఖాన్, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు చేరారు. మరో 2 ఎమ్మెల్యేలు కూడా పరుపుల సుబ్బారావు, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ కూడా 8వ తారీఖు సుబ్బారావు, 11వ తారీఖు జ్యోతుల నెహ్రూ కూడా పార్టీని వైసీపీని వీడి టీడీపీలోకి చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు కూడా 9 మంది ఎమ్మెల్యేలు చేరారు. మరో 2 చేరుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సంఖ్య మొత్తం 11కి చేరిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కొద్ది రోజులుగా మంత్రి నారాయణతో సునీల్ కుమార్ చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎవరైతే మొత్తం 15 మంది ఎమ్మెల్యేల వరకు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ 15 మందిలో కూడా ఫస్ట్ అతను సునీల్ పేరు ఉన్నప్పటికీ, సునీల్ మొదట్లో ఖండించినప్పటికీ కూడా కొద్ది రోజులుగా మంత్రి నారాయణ అతనితో చర్చలు జరిపి టీడీపీలో చేరేందుకు అతను ఒప్పించినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలో సునీల్ కుమార్ డిమాండ్లు ఏంటి, సునీల్ కుమార్ ఏం కోరారు, దానికి ఏ విధంగా ఒప్పుకున్నారు, సునీల్కి టీడీపీలో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అతనికి ఏ పదవులు కేటాయించబోతున్నారు అనే దాని మీద క్లారిటీ లేనప్పటికీ ఆయన కూడా మాట్లాడకుండా వెళ్ళిన నేపథ్యంలో కొంత సస్పెన్స్ అనేది కనిపిస్తోంది. మొత్తంగా పార్టీలో మాత్రం చేరడం దాదాపుగా ఖాయమైంది. ఆయన పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. దీంతో మొత్తం 9 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారి సంఖ్య అయింది. పృథ్వీ, థ్యాంక్ యూ మధు. ఏపీ కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.